గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసుకున్నారమ్మా. ప్రీవియస్ వీడియోలో మల్టిప్లికేషన్స్ టేబుల్స్ ఫ్రమ్ 9 to 20 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ఇక్కడ నేను 9 టేబుల్ నుంచి మీకు లెర్న్ చేపిస్తున్నాను, అంటే నేర్పిస్తున్నాను. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ టేబుల్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు టేబుల్స్లో మీరు 9 నుంచి 16 టేబుల్స్ వరకు నేర్చుకున్నారు కదా చిల్డ్రన్. సో ఈరోజు మీరు 17 to 20 టేబుల్స్ నేర్చుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు నేను బోర్డు మీద మీకు టేబుల్స్ రాస్తాను, నాతో పాటు మీరు కూడా టేబుల్స్ రీడ్ చేయండి. క్లియర్ కదా. మల్టిప్లికేషన్ టేబుల్స్ from 9 to 20. Hmm. 17 table. 17 zeros are 0. 17 ones are 17. 17 twos are 34. 17 threes are 51. 17 fours are 68. 17 fives are 85. 17 sixes are 102. 17 sevens are 119. 17 eights are 136. 17 nines are 153. 17 tens are 170. Table malla student children. 17 zeros are 0. 17 ones are 17. 17 twos are 34. 17 threes are 51. 17 fours are 68. 17 fives are 85. 17 sixes are 102. 102 అనకూడదు, 102. 17 sevens are 119. 17 eights are 136. 17 nines are 153. 17 tens are 170. Next, 18 table. 18 zeros are 0. 18 ones are 18. 18 twos are 36. 18 threes are 54. 18 fours are 72. 18 fives are 90. 18 sixes are 108. 18 sevens are 126. 18 eights are 144. 18 nines are 163. 62. 18 tens are 180. మళ్ళీ ఒకసారి నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. 18 zeros are 0. 18 ones are 18. 18 twos are 36. 18 threes are 54. 18 fives are 18 fours are 72. 18 fives are 90. 18 sixes are 108. 18 sevens are 126. 18 eights are 144. 18 19s are 162.
18 tens are 180. Next 19 10. 19 zeros are 0. 19 ones are 19. 19 twos are 38. 19 threes are 57. 19 fours are 76. 19 fives are 95. 19 sixes are 114. 19 sevens are 133. 19 eights are 152. 19 nines are 171. 19 tens are 190. Once again, repeat. 19 zeros are 0. 19 ones are 19. 19 twos are 38. 19 threes are 57. 19 fours are 76. 19 fives are 95. 19 sixes are 114. 19 sevens are 133. 19 eights are 152. 19 nines are 171. 19 tens are 190. Okay na children? Next. Last table మనకి 2 table వస్తే మనకి 20 table వచ్చినట్టే. 2 zeros are 0. That means 20 zeros are 0. 20 ones are 20. 22s are 40. 23s are 60. 24s are 80. 25s are 100. 26s are 120. 27s are 140. 28s are 160. 29s are 180. 20 tens are 200. 20 table. Once again repeat with between 20 zeros are 0. 21s are 20. 22s are 40. 23s are 60. 24s are 80. 25s are 100. 26s are 120. 27s are 140. 28s are 160. 29s are 180. 28s are 160. 29s are 180. 20 tens are 200. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ మీకు నేను 4 టేబుల్స్ ఇక్కడ రాశాను కదా. నేను డైలీ మీకు 4 టేబుల్స్ నేర్పించుకుంటూ వస్తున్నాను కదా. 3 days నుంచి నేను మీకు టేబుల్సే నేర్పిస్తాను. ఫస్ట్ 9 to 9, 10, 11, 12. 9 to 12. నెక్స్ట్ 13, 14, 15, 16. నెక్స్ట్ ఈరోజు 17, 18, 19, 20. 20 టేబుల్స్ నేర్పించాను. ఓకేనా చిల్డ్రన్? సో ఈ 20 టేబుల్స్ మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి 5 టైమ్స్ రాయండి. రాయడం ముఖ్యం కాదు, నేర్చుకోండి. మీకు 9 నుంచి 20 టేబుల్స్ వరకు నేను ఎందుకు మీకు డైలీ టేబుల్సే నేర్పిస్తున్నానంటే మీకు టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఒకే పేజీలో ఉన్నాయి. చూస్తే మీకు టెక్స్ట్ బుక్లో 9 to 20 టేబుల్స్ మొత్తం కంటిన్యూస్గా 4 1 2 3 1 2 3 4 అంటే 12 టేబుల్స్. సో ఈ 12 టేబుల్స్ మొత్తం ఓన్లీ ఒకే పేజ్లో ఉన్నాయి. ఈ 12 టేబుల్స్ నేను 3 days ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రీడ్ చేసే ప్రాసెస్ అలాగే బట్టి పట్టినట్టు కాకుండా ఎలా రీడ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దానితో పాటు అక్కడక్కడ అడిగినా కానీ చెప్పగలిగేలాగా ఉండాలి అని చెప్పాను కదా చిల్డ్రన్. సో 9 నుంచి 20 టేబుల్స్ వరకు డైలీ మీరు రాయండి. డైలీ
మీకు హోంవర్క్ ఉన్నా లేకపోయినా టేబుల్స్ రోజుకు ఒకసారైనా రాయండి. రాస్తే మీకు రాసుకుంటూ రీడ్ చేస్తే రీడ్ అండ్ రైట్ అంటే రెండు ఒకేసారి జరిగితే మీకు గుర్తుంటాయి అన్నమాట. సో టీచర్ ఒక్కరోజే రాయమన్నారు కాబట్టి నేను ఒక్కరోజే రాస్తాను తర్వాత రాయను అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఓకేనా? సో డైలీ ప్రతిరోజు నేను హోంవర్క్ ఇచ్చిన ఆ హోంవర్క్తో పాటు 9 to 20 టేబుల్స్ మీరు రాయండి. ఒకరోజు చూసి రాస్తే, రెండో రోజు చూసి రాసినా, మూడో రోజు చూడకుండా రాయండి. ఎందుకంటే మీకు మెయిన్ రావాల్సింది ఏంటి, చూసి రాయడం కాదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే రాసినట్టే రాస్తారు, పక్కన పేజెస్ ఇలా తిప్పేసి ఇటు చూసుకుంటూ ఇటు రాస్తారు, ఇటు చూసుకుంటూ ఇటు రాస్తారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీరు 2 days కానివ్వండి, 3 days కానివ్వండి చూసుకుంటూ రాయండి. 4th row అయినా చూడకుండా నేర్చుకోండి. అర్థమైందా? ఎప్పటికైనా మీకు చూడకుండా రావాలి అనేది ఒక ఎయిమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా చిల్డ్రన్? సో ఈ టేబుల్స్ మీరు ఏం చేస్తారంటే మొత్తం 9 నుంచి 20 టేబుల్స్ వరకు కంప్లీట్గా మీ నోట్బుక్లో రాసుకోండి. నోట్బుక్లో రాసుకొని 0 తోటి స్టార్ట్ చేయండి. ఏ టేబుల్ అయినా 0 తోటి స్టార్ట్ చేయండి. మొత్తం కంప్లీట్గా 20 టేబుల్స్ వరకు మీరు నోట్బుక్లో నీట్గా రాసి ఒక్కసారి రాయండి. అంటే 9 నుంచి 20 టేబుల్స్ వరకు ఒకేసారి రాయండి. రాసేసి అవన్నీ టేబుల్స్ కనిపించేలాగా క్లారిటీగా ఒక ఫోటో తీయండి. తీసినటువంటి ఫోటోని ఈ గ్రూప్లో వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.